నమస్తే మిత్రులారా. వరంగల్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారట. దేనికోసం? ఈ ప్రజల సంక్షేమాల గురించో లేకుంటే 6 గ్యారెంటీల గురించో 100 రోజుల్లో ఏదైతే చేస్తానని శపథం చేసి ఒక్కొక్కళ్ళైతే మేము గెలుస్తామో గెలవమో, కాంగ్రెస్ పార్టీలో మాకు మళ్ళీ సీటు దక్కుతుందో దక్కదో అని కొందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొందరైతే ఓటింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మేము 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమలు చేస్తానే దానిపైన చాతగాని తనం గురించి మాట్లాడుకోవాల్సింది పోయి ప్రజలకు ఈరోజు ఒడ్ల కొనుగోలు విషయం కావచ్చు లేకుంటే పత్తి కొనుగోలు విషయంలో కావచ్చు దాని మీద మాట్లాడాల్సింది పోయి రైతులకు అండగా ఉండాల్సింది పోయి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సింది పోయి ఈరోజు ప్రతిపక్షం మీద ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం మీద ఏడ్చుడు తప్ప దేనికి పనికిరారు. మేము కేసీఆర్ అంత మొగోళ్ళం కాము, ఒకటే మాట, మేము కేసీఆర్ అంతా మగోళ్ళం కామనే ముచ్చట వినబడుతుంది తప్ప మేము ఎక్కడ కూడా కేసీఆర్ కన్నా తగ్గిలేము. మేము కేసీఆర్ని మించి అభివృద్ధి చేస్తున్నాం, ఇదిగో చేసామని కూడా చూపెట్టే దమ్ము ధైర్యం లేకుంటే ఆ స్థాయి కూడా వీళ్ళకి సరిపోలేదు. ఒక లెక్కని చెప్పాలంటే వీళ్ళు ఏదైతే లైవ్ పెడతారో లైవ్ దాన్ని ఒక ఇద్దరు కూడా చూడరు, ఒక ఇద్దరు కూడా చక్కగా చూడరు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉండదు, వీళ్ళు మాట్లాడే దాంట్లో ఒక ఆబ్జెక్ట్ ఉండదు, వీళ్ళు మాట్లాడే దాంట్లో దేని గురించో మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కాదు. ఏదో వస్తారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనుకున్న మాట్లాడుకుంటూ పోతారు. కానీ మొదలు మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు గ్యారెంటీలు అందినాయా లేదా, ఇందిరమీన్లు ఎంతమందికి వచ్చినాయి అది చూసుకోవాలి. అవన్నీ లేదు. వరంగల్ చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయి, ఏ చెరువు పక్కన ఎంత ఖాళీ జాగా ఉంది, ఏ కాలువ పక్కన ఎక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయి, మరి ఖాళీ జాగా ఉన్నక్కడ చెరువునే మొత్తం మొర్రం పోయించేసి కబ్జాకు పాల్పడిరు ఈ వరంగల్ ఎమ్మెల్యేలు. ఇప్పటికి కూడా విత్తు ఆధారాలతో సహా మేము దాని మీద కూడా వీడియో చేయబోతున్నాం. ఇంకొకటి, మొన్న ట్రాన్స్జెండర్ గారు, అదేవిధంగా వీళ్ళ వరంగల్ ఎమ్మెల్యేల యొక్క దౌర్జన్యాలు, వీళ్ళ యొక్క అక్రమాలు, వీళ్ళ యొక్క భూ కబ్జాలు, వీళ్ళ యొక్క నానా రకాల వ్యవహారాల పైన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏం పెట్టారో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దాని మీద ఏ ఒక్క మహిళ కూడా కౌంటర్ ఇవ్వలేదు, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కౌంటర్ ఇవ్వలేదు. ఎందుకంటే దొంగతనాలు బాజప్గా చేస్తూ ఉన్నారు, బాజప్తగా కబ్జాలు. ఒక చిన్న కాలువ ఉందంట వరంగల్ సైడు, ఆ వరంగల్ సైడ్ కాలువ వల్ల మొత్తం మట్టి పోసేసి ఆ కాలువ అక్కడ లేదు, ఇదో మంచి రియల్ ఎస్టేట్ ల్యాండు అనుకొని దానికి కబ్జాకు పాల్పడ్డారట. అదేవిధంగా వీళ్ళకు చాతగాని తనం, వీళ్ళకు ప్రజల్లో తిరిగే దమ్ము లేదు, ప్రజలు ఎక్కడ గల్ల పట్టుకొని అడుగుతారన్న భయంతో ఈరోజు ప్రతిపక్షం మీద మొన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఏ విధంగా అయితే బయటికి వెళ్ళి రైతులకు అండగా మేము ఉన్నామని ఎక్కడ చెప్పారో గా మాట పైన ఈ వరంగల్ ఎమ్మెల్యేలు, అందులోనూ నాయన్ రాజేందర్ రెడ్డి గారు భలే మాట్లాడుతారు. మీరు వినాలి ఈ ముచ్చట్లు. వీళ్ళని ఏమనాలి? వైట్ కలర్ క్రిమినల్ రౌడీస్ అనకపోతే ఏమనాలి? వీళ్ళని దౌర్జన్యాలు, దాడులు, దోసుగా తినటాలు. మొన్న అదే వరంగల్లో ఓ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ లేకుంటే కార్యకర్తను, అతనిపైన దాడి చేయించింది మీరే, ఈ వైట్ రౌడీజం మొదలుపెట్టింది మీరే. మళ్ళీ దాని గురించి మీరు మాట్లాడుతూ ఉంటే వింటా అంటే మాకే సిగ్గు అనిపిస్తుంది, ఇక మీకేమనిపించట్లేదంటే అది విడ్డూరం అనిపిస్తుంది. మిత్రుడికి చెప్తున్నా, వినయ్ భాస్కర్ కూడా మిత్రుడు, మంచి మిత్రుడు. ఒకప్పుడు ఈ గుండాయిజం, రౌడీయిజం, కబ్జాలు ఇవన్నీ బంద్ చేయడం మంచిది కాదు, ప్రజల ఉసురు తాకుతుంది. అవునా? మరి మొన్న చేసింది ఎవరు? కబ్జాలు చేసింది ఎవరు? రౌడీజం చేసింది ఎవరు? ఎక్కడ భూములు ఉంటే అక్కడ కన్నేసి వాటిని కబ్జాలు అంటే పరిపాలన తప్ప కబ్జాలే ఎక్కువకు మోహరించిన వ్యక్తి ఎవరో, కబ్జాలకే ఎక్కువ పాల్పడింది ఎవరో, కేసీఆర్ ఇచ్చిన భూమిని, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నది ఎవరో, ఇవన్నీ బయట పెడితే నాయని రాజేందర్ రెడ్డి గారు ఒక తడిగుడ్డ నెత్తి మీద వేసుకొని మూల మీద కూసుకొని మీరు ఏడుస్తూ ఉండాలి. సరే, అక్కడ వినయ్ భాస్కర్ గారి గురించి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? రౌడీజం చేస్తూ ఉన్నారు, కబ్జాలు చేస్తూ ఉన్నారు. అంటే అధికారంలో మీరున్నారా, ఆయన ఉన్నాడా? ఒక లెక్కను మాట్లాడుకుందాం. అధికారంలో మీరున్నారా, లేకుంటే ఆ బీఆర్ఎస్ పార్టీ తరపున ఎక్స్ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఉన్నారా? ఎవరున్నారు? నాయని రాజేందర్ రెడ్డి గారే కదా ఉన్నది. మరి మీకు వినయ్ భాస్కర్ ముచ్చట ఎందుకు గుర్తొచ్చిందండి? అధికారంలో ఉన్నది మీరే, మీకు స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే, కాన్వాయిలు, మీరు అంటే ప్రెస్ మీట్లు, అంటే ప్రెస్ మీట్లు, అన్ని ప్రెస్ మీట్లు మీకు సహకరించినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? సరే, వినయ్ భాస్కర్ గురించే మాట్లాడుతున్నారు అనుకోండి, నాకు మంచి మిత్రుడు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ వరంగల్లో మీకు కుర్చీ ఉంది, మీరు కూర్చున్నారు కదా, ఆ కుర్చీని ఏర్పాటు చేసి ఉద్యమాలు చేసి ఆంధ్రలతోటి ఎందరో ర్యాలీలు నిర్వహించాడు. వరంగల్ తరపున జన సంగ్రహంతో ఎందరో కొన్ని వేల లక్షల మందితోటి ఆయన ఉద్యమాలు చేపట్టిండు. ఆయనకో ఘనత ఉంది, ఆయనకో చరిత్ర ఉంది. ఆయన వినయ్ భాస్కర్ అంటే ఎవరైనా చెప్తారు,
ఆంధ్రోళ్ళ గుండెల్లో కానీ వెన్నులో కానీ వణుకు పుట్టించిన ఏకైక ఉద్యమకారుడు, బాహుబలి సినిమాల ఒక బాహుబలి లాంటి సైన్యాన్ని ముందు నడిపించిన మహనీయుడని వరంగల్లో ఏ ఒక్కరిని అడిగినా కూడా ఇది చెప్తారు. మరి నాయని రాజేందర్ రెడ్డి గారు అంటే ఏమని చెప్తారు? ఒక్కటి చెప్పండి. ఈరోజు నాయని రాజేందర్ రెడ్డి గారు ఏ కుర్చీలో కూర్చున్నారో ఆంధ్ర పెత్తందారులతో కొట్లాడి ఆ కుర్చీని నియమించిందే ఆ వినయ్ భాస్కర్ గారు. కేసీఆర్ ఉద్యమాలు చేసే టైంలో ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న వినయ్ భాస్కర్ గారు ఈరోజు అక్కడ మీకు కుర్చీ మీద పోటీ చేసేంత హక్కును కల్పించిందంటే అదే వినయ్ భాస్కర్ రావు. పొద్దున లేచి వాళ్ళు ఎక్కనే చెప్తున్నా, పొద్దున లేచి నీళ్లు నెత్తి మీద చల్లుకొని రావాలి ఆయన నీళ్ళని, దండం పెట్టి రావాలి ఒక లెక్కని చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఉద్యమాలు చేసి తెలంగాణని విభజించారు కదా. ఆ మాత్రం గౌరవం లేకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆంధ్రలకు రెస్పెక్ట్ ఇస్తారు, కానీ తెలంగాణని విభజించి ఎన్నో 119 నియోజకవర్గాలు 119 ఎమ్మెల్యేని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అభిమానించిన వీళ్ళు ఏదో వీళ్ళు పుట్టుక నుంచే శత్రుత్వం ఉన్నట్టుగా ఇది చేస్తూ ఉంటారు. అందుకనే ఎమ్మెల్యే మీరే, నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే మీరే, వినయ్ భాస్కర్ కాదు. అక్కడ వరంగల్ ప్రజలు గెలిపించింది మిమ్మల్నే, వినయ్ భాస్కర్ని కాదు. మార్పు చూద్దాం ఎట్లుంటాడో ఒకసారి. నాయని రాజేందర్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందని జస్ట్ ఓటేసి గెలిపిస్తే మీరేమో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్తో పోలికైనా అసలు మీకు మాట్లాడే దమ్ముంటుందా? ఒక్కటి చెప్పండి. మీకేమైనా ఇంగ్లీష్ వచ్చా? ఒక్క మాట పరంగా. ఇప్పుడు అదే వినయ్ భాస్కర్ గారు నాన్ స్టాప్గా ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలడు, హిందీలో మాట్లాడగలడు, ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలడు. ఆ సత్తా ఆయనకు ఉంది. ఎందుకంటే చదువుకున్నోడు, తెలంగాణ మీద పట్టున్నోడు, వరంగల్ మీద గ్రిప్ ఉన్నోడు, వాడ గల్లీ గల్లీలో ఏ ఉన్నదో ఏ సమస్య ఎక్కడ ఉందో అన్న అంటే ఆదుకునే మనిషి అన్నట్టుగా ఇది నేను చెప్తున్నాను, అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. మరి మీకంటూ ఏమున్నదని నేను అడుగుతున్నా. మళ్ళీ కేటీఆర్ స్థాయి అట మీది, కేటీఆర్ గురించి మాట్లాడేస్తాయి. హరీష్ రావు వచ్చిండు, హరీష్ రావు లెక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగలరా? మీరు భద్రకాళి టెంపుల్ దగ్గరలో ఉన్న చెరువుకు పూడికలే చక్కగా తీయించని చేతగాలేదు మీకు. భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్న మట్టిని కూడా అమ్ముకున్నారు మీరు. ఆ రోజు దసరా పండుగ రోజున కూడా భద్రకాళి చెరువు దగ్గర డెవలప్మెంట్ చేయాల్సింది పోయి దాంట్లో కూడా అవినీతికి పాల్పడ్డారు మీరు. హరీష్ రావు గురించి ఎందుకు మీకు అంత అధికారంలో ఉన్నారు కదా, చిటికేస్తే పని అయిపోవాలి. రాజనీతి రాజసం గెలిచిన ఆ యొక్క అహం అనుకోండి, లేకుంటే అధికార ఏదైనా అనుకొని చేపియాలా. అవన్నీ కాకుండా మా వల్ల కావట్లేదు, మేము గింతే, మేము అంతే ఏమన్నా ఉంటే వినయ్ భాస్కరే, కేసీఆర్, హరీష్ రావు అంటే పేరు పెరిగేది వాళ్ళకి, మీకు కాదు. ఇంకొకసారి చెప్తున్నా, మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, వరంగల్ తరపున ఎమ్మెల్యే మీరు, అదొకటి గుర్తుపెట్టుకోండి, మాటకు మర్చిపోకండి. ఇట్లాంటి ఇంకా పోతుంటారు, అది మంచిది కాదు. అది ప్రజల ఉసురు దాక్తుంటాయి ఇట్లా. దీనికి హరీష్ రావు గారు ఏమని చెప్పింది? కవిత 600 ఎకరాలట ఫామ్ హౌస్, లక్షల కోట్లు పక్కకు పెట్టిర్రు. సైకిల్, ఈ సైకిల్ కూడా మరి మీది లెక్క పెడదామా? వరంగల్ చుట్టుపక్కల మీద ఎన్ని కబ్జాలు ఉన్నాయి మనం లెక్క పెడదామా? దాని మీద పూర్తి స్థాయిలో గ్రౌండ్లో తిరిగి రిపోర్ట్లు తీసుకొస్తే మీరు దాన్ని అగ్రి చేస్తారా? అరే విత్తు ఆధారాలతో ఉన్నాయి. నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రభుత్వ భూముల్ని టార్గెట్ చేసినట్టుగా, ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేసినట్టుగా ఎన్నో ఉన్నాయి ఆరోపణలు. వాటి మీద కూడా క్లియర్ కట్గా అన్ని ఆధారాలతో రాబోయే రోజుల్లో బయట పెట్టే ప్రయత్నాలు కూడా చేద్దాం. హరీష్ రావు కట 600 ఎకరాలు ఉన్నాయట, మీరు చూసిర్రా లేకుంటే కవిత గారు చూసిర్రా? ఆవిడ గారు అన్నది అన్నుడు కాదు ముచ్చట, విజువల్ తోటి. ఇప్పుడు నేను అన్నా వినయ్ భాస్కర్ గారిని ఈ విధంగా ఆదరిస్తున్నారు ప్రజలంటే దానికి తగ్గట్టుగా గ్రౌండ్లో తిరిగి వీడియోలు తీసినాం. అందులోనే మీ కబ్జాలు కూడా కొన్ని బయటపడ్డాయి, అవి కూడా ఆధారాలతో కూడా ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత వాటిని కూడా బయట పెట్టే ప్రయత్నాలు చేస్తాం, దాన్ని ఆధారాలు అంటారు. మరి ఏ ఆధారం లేకుండా హరీష్ రావు గారికి 600 ఎకరాలు ఉన్నాయి. మొదలు మీరు అధికారంలోకి వచ్చిర్రు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంత సంపాదించారు అది కూడా నేను బయట పెడితే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి కూడా అది కూడా బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. మొదలు నువ్వు కానీ సంతోష్రావు కానీ కేటీఆర్ కానీ వీరందరికీ ఇన్ని వేల కోట్లు ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చిందో జవాబు చెప్పండి అంతే, వేరే ఏం అడుగుతలేదు. మేము ఇక క్లియర్గా మీ ఐటీ అసెస్మెంట్ పెట్టండి. సరే, మీ కాంగ్రెస్ తరపున కొండా సూర్యక గారికి అన్ని ఆస్తులు యాడ్ నుంచి వచ్చినాయి, నాయని రాజేందర్ రెడ్డి గారికి అన్ని ఆస్తులు యాడ్ నుంచి వచ్చినాయి. మొన్నటిదాకా మీరు డిపాజిట్ కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ గెలవలేని పరిస్థితిలో ఉన్నామంటే ఇండ్లను కూడా అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు మీరు. మరి ఈ రోజులు యాడ్ నుంచి వచ్చినాయి? పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు, మీరు అంటే మీ వెనకాల 100 కార్లు, ఇవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి? మీరు కూడా సమాధానం చెప్పాలా ప్రజలకి. ఈరోజు మిమ్మల్ని 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయమని చెప్పారే కానీ 100 రోజుల్లో ఉన్నది కాస్త దోచుకోమని ఆడ చెప్పలేదు కదా మీకు. సంతోషరావు అట, కేటీఆర్ అట, ఎవిడెన్స్ ఎక్కడా? ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు ఎక్కడ? మీ మాటలు దమ్మే అవపడతలేదు. ఏదో
రేవంత్ రెడ్డి పైనుంచి ఫోర్స్ చేసినట్టు, లేకుంటే మంత్రి కొండా సురేఖ గారు మీ మీద ప్రభావం చూపినట్టు పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టండి అన్నట్టుగా చెప్పినట్టు గొంతులో ఆ వణుకు అవపడతా ఉంది, ఆ గొంతులో ఆ భయం అవపడతా ఉంది. మీ దగ్గర ఏం సబ్జెక్ట్ ఉంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టిల్లనుకో కాంగ్రెస్ పార్టీ పైన, వాళ్ళు ఎవిడెన్స్తో సహా విత్ ఆధారాలతో సహా పేపర్లని ఇగో మా దగ్గర ఇది ఉంది, మా దగ్గర పూర్తి స్థాయిలో డాక్యుమెంటరీగా గింతుంది ఇంతుందని వాళ్ళు పదే పదే చూపెట్టుకుంటారు. మరి మీ దగ్గర ఏముంది చూపెట్టుకోవడానికి? లొట్ట పీస్ తప్ప, మాటలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు. ఈ ప్రెస్ మీట్లో దమ్మే లేదు. వినండిగా. మా ఐటీ అసెస్మెంట్ పెడతాం. మా 2004 కేలో 10 ఇయర్స్ గవర్నమెంట్ ఉన్నాం మేము కూడా. మా అందరి అసెస్మెంట్ కూడా పెడతాం. మీ పెట్టండి. సింపుల్ గా ప్రజలకు ఉదాహరణలు చెప్పడానికి ఇవన్నీ చూడటం ఒక ఎత్తు అయితే, సింపుల్ ఉదాహరణలు ఏంటంటే వీళ్ళ ఛానళ్ళు, పేపర్లు, వీళ్ళకున్న ఫామ్ హౌస్ ఇవే సాక్ష్యాలు, ఇంకా వేరే అవసరం కూడా లేదు వీటికి. రైతులారా, ప్రజలారా, ఈ దొంగలు, దోపిడి దొంగల ముఠా మళ్ళా తిరుగుతున్నది రాత్రి పూట. ఈ చెట్టి గ్యాంగ్, ఇది డే టైమే తిరుగుతున్నది ఈ గ్యాంగ్. వీటి మాటలు నమ్మి మోసపోకండి, వాస్తవాలను గ్రహించండి. ఇక ఆయన పోయిండు, ఎందుకంటే 15,000 ఇచ్చినాం కదా మొన్న ఫండ్, ఏది మన వర్షాలు పడ్డప్పుడు బిల్లా రాడిక్కడికి నాగని చెప్తుంటాడు బిల్లా రంగ గురించి బాగా. బిల్లా రాడిక్కడికి ఎందుకంటే 10,000 ఇస్తాను అవతల పడ్డాడు దొంగ తిరిగి నాకు తెలిసి హన్మకొండకు రాడా 10,000 ముచ్చట మాట్లాడతారని చెప్పి రంగా తోలేడు. రంగా వచ్చి రంగా ఈ మాట మాట్లాడుతాడు. ఆఖరికి చెప్పింది మన దగ్గర కూడా 600 కోట్ల రూపాయలు హాస్పిటల్ ఎత్తుకపోయిందని, అది కూడా ఈయన తాలూకే అన్నారు. స్వయం వాళ్ళ భర్తలే చెప్పి, మేము ఏదో బయట చెప్పినవి కాదు కదా. నాకు అర్థమైంది, మీ ప్రెస్ మీట్లో దమ్ము లేదు, మీ మాటల్లో కూడా దమ్ము లేదు. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే కలియుగంలో వాస్తవాలు నిజాలు బయట పెట్టే గొప్ప నాయకుల లెక్క మాట్లాడుతూ ఉండరు. వీళ్ళంతా అవినీతి పరులు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరికినా కూడా ఉండరు. మొన్న ముంతా తుఫాన్ రావడం జరిగింది. ఆ ముంతా తుఫాన్లో వరంగల్లో ఎక్కడ చూసినా కూడా అన్నీ వాడలు మునిగినా కూడా అక్కడికి వెళ్ళి నష్టపరిహారమా ఏమా అనేది అక్కడికి వెళ్ళి ఇవ్వలేదు. మరి హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు పెద్ద హాస్పిటల్ని నిర్మించారు. మరి ఇప్పటిదాకా దాని అసలు 1 month కూడా పని కూడా సాగలేదు 2 ఏళ్ల నుంచి. మరి ఏం చేస్తూ ఉన్నారు? మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా 2 ఏళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఏమైనా గడ్డి లాంటి పీకేది ఏమైనా చేసిందంటే ఏం కూడా చేయలేదు. రైతులు వినేటట్టు లేరు. ఒక్కసారి మీరు ఊర్లకు కానీ లేకుంటే ఆ పత్తి ఏరే రైతుల దగ్గర కానీ మీరు ఒక్కసారి వెళ్ళండి. రాజేంద్ర రెడ్డి గారు మిమ్మల్ని మంచిగా పొలంలోనే సన్మానం చేసి సకల మర్యాదలతోటి మిమ్మల్ని సగర్వంగా మళ్ళీ తిరిగి పంపిస్తారు. ఒక్కసారి ఒక్క తూరి మీరు ఎక్కడికి వెళ్ళాలి? రైతుల దగ్గరికి వెళ్ళాలి. మీరు 2 ఏళ్ళు అయింది. ఏ రైతు దగ్గర వెళ్ళారు? ఏ కుటుంబం నష్టం జరిగితే ఆడికి వెళ్ళారు? మీ నియోజకవర్గంలో ఎందరో మంది చనిపోయారు. మరి వాళ్ళని మీరు ఏమైనా ఆదుకున్నారా? ఆదుకోలేదు. ఏ ఏరియాలో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు తప్ప, మాజీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు తప్ప మీరెక్కడైనా తిరిగారా? మీకు చేత కాదు. తిరిగేనోళ్ళను తిరగనియరు, మీరేమో తిరగరు. అయ్యేటోళ్ళతో కానియరు, మీ వల్ల కాదు. ఇవన్నీ ఎందుకు? దేనికి? ఈ దమ్ములేని ప్రెస్ మీట్ ఎందుకు? ఈ పనికిరాని మాటలు దేనికి? మీ గొంతులో భయం అవపడతా ఉంది. నాకైతే గొంతులో భయం అవపడతా ఉంది. పనికిరాని ఇటువంటి పెట్టి అనవసరంగా నవ్వుల పాలు కాకండి. మంచిగా వరంగల్ ప్రజల్ని పరిపాలించండి. ఆ కబ్జాలు దందాలు కొంచెం బంద్ చేయండి. మంచిగా పరిపాలించుకోండి. రాజేంద్ర రెడ్డి గారు ఇక ఆర్జీటీవీ కనుక వరంగల్లో వచ్చి తిరిగితే మాత్రము తెలంగాణ వైడ్గా ఫేమస్ అయిపోతారు. మీరు మామూలు ఫేమస్ గారు, ఫుల్ ఫేమస్ అయిపోతారు. మొదటి లిస్టు మీరే ఉంటారు. మళ్ళా ప్రజల్ని పరిపాలించండి. ప్రజలకి మీరు ఎంత మేలు చేస్తే అదే ఆర్జీటీవీ వరంగల్ తరపున మిమ్మల్ని బ్రహ్మాండంగా బంపర్ మెజారిటీతో వచ్చేటట్టు ప్రయత్నాలు చేస్తారు ప్రజల తరపున. మీరు ప్రజలకు చెడు చేశారనుకోండి, ఇక మీరు ఫేమస్ అయిపోతారు. మీ ఇష్టం.